రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు. చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా. మరి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. అంటే ఈ జీలకర్ర వేసుకొని మనకు లైట్గా బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా ఇప్పుడు ఈ జీలకర్ర ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఈ రవ్వను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వను ఇలా ఒక 2 నిమిషాలు బాగా రవ్వను వేపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా వాటర్ వేసుకొని ఈ రవ్వను బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా మంటను స్లిమ్లో పెట్టేసుకొని రవ్వను బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా రుచికి తగినంత ఇందులోనే వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి రవ్వ వేసుకున్నాక, లేదంటే ఉంటలు కట్టే అవకాశం అయితే ఉంది. ఈ రవ్వను ప్యాన్ కి సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ కి సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. నేను ఇక్కడ ఒక 3 ఆలు అయితే ఉడికించుకున్నాను. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలునైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. బాగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా బాగా ఆలుని స్మాష్ చేసుకోవాలి. ఇంకా మీతో స్మాషర్ ఉంటే స్మాషర్తో అనేసుకోండి. నేను ఇంకా ఇక్కడ చేతితోనే బాగా స్మాష్ చేసుకుంటున్నాను. చేతితో కూడా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, కారం, ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ దాకా వేయించుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలన్నీ వేసేసుకొని ఈ ఆలులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. అంతే, ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఇప్పుడు ఇది ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చేతికి తగిలేంత వేడినైతే ఉంటే చాలు మనకు. ఇలా ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా గోధుమ పిండి తీసుకోవాలి. ఈ 2 స్పూన్లు గోధుమ పిండి కూడా తీసుకున్నాక ఇంకా ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి గోధుమ పిండి వేసుకొని. ఇంకా చల్లారిన తర్వాత అయితే మనకు రవ్వ పొడి పొడి అయిపోతుంది కదా. ఇంకా అందుకనే కొంచెం వేడి ఉన్నప్పుడే ఇలా గోధుమ పిండి వేసి బాగా కలిపేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలా బాగా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత పైన 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకోవాలి. ఇలా ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ పిండి ముద్దని బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా సాఫ్ట్ గా ఉండాలి పిండి అయితే మనకు. ఇంకా ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పిండి ముద్దనైతే ఇలా చిన్న చిన్నగా బాల్స్ అయితే చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం ఉంటే చాలండి పిండి ముద్ద మనకు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా చేసుకోవాలి. మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. ఇంకా అన్ని ఇలా చేసుకున్నాం కదా. ఇంకా కొంచెం ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేసుకుందాం. ఇంకా ఇలా లైట్ గా ప్రెస్ చేసుకొని మన ఇంట్లో ఇలాంటి బౌల్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడు ఇలా షేప్ అయితే కట్ చేసుకుందాం. ఇంకా ఇలా ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకుందాం. ఇంకా మనకు ఈ సైజ్ అయితే ఉండాలి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను. మరొక పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా లైట్ గా బాగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ తీసుకుంటున్నామో
ఆ సైజుకి తగ్గట్టు ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత షేపు ఇంకా ఎక్స్ట్రా పిండి అయితే తీసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా చేసుకున్నదైతే ఒక్కటి పెట్టేసుకున్నానండి. ఇలా ఇప్పుడు మనం ముందుగానే ఆలు అయితే చేసుకున్నాం కదా, ఈ ఆలు మసాలా ఆలు అయితే చేసుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకొని ఇంకా ఈ బౌల్ అయితే ఇందులోకి పెట్టేసుకొని ఇలా కొంచెం లైట్ గా ప్రెస్ చేసుకుందాం. ఇలా ఇంకా ఇప్పుడు దీని మీద ఇంకొకటి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చాకుతో అయితే ఇలా లైట్ గా ఘాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఇలా ఇలా డిజైన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే ఇంకొక సైడ్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా ఉల్టాలో ఇంకా నేను ఇక్కడ చేతి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా ఉల్టాలో కూడా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా చిన్నగా చిన్నగైనా పెట్టుకోవచ్చు, పెద్దగైనా పెట్టుకోవచ్చు. ఇలా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా ఇంకా మరొకటి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇలా ఈ ఆలుగూడ మిశ్రమం పెట్టేసుకొని ఇంకా ఇంకొకటి కూడా కవర్ చేసుకోవాలి దానిపైన. ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత లైట్ గా ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చలాకీతో, అదే చపాతీ కాల్చేది ఉంటుంది కదా, ఇంకా ఆ చలాకీతో అయితే ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను. మీరు నైఫ్ తో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇలా ఘాట్లు ఎందుకు పెడుతున్నానంటే ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకు లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇంకెక్కడ పచ్చిదనం లేకుండా లోపల వరకు కాలుతుంది అనేసి నేను ఇలా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి, రెండు వైపులో పెట్టేసుకున్నాను. అన్ని ఇలానే చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఇది షాలో ఫ్రై కాబట్టి తక్కువ ఆయిల్ తో అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇంకా ఒక్కొక్కటి అయితే వేసుకుందాం. ఇంకా ఇలా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. వెంటనే కదపకూడదు. ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి అయితే అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇంకా మనం వీటిని తక్కువ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా రెడీ అయిపోయిన వాటిని చూడండి, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. చూస్తూనే తినాలని నోరు ఊరుతుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇవి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. షాలో ఫ్రై చేసుకుంటున్నాం మనం, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్ తో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇవి కూడా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి. ఆలు బొంబాయి రవ్వ కాంబినేషన్ లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. ఇంకా చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ గానీ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గానీ చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు రాగానే కేవలం ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇంట్లోకి సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.